చాలా బాధాకరం. పారిశుద్ధ్యం చాలా బాధ్యతతో మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మీరు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. ఎన్నికల్లో ఆ రోజు పాదయాత్ర సందర్భంగా ముద్దులు పెట్టాడు, నోటికొచ్చిన హామీలు ఇచ్చాడు. ఇప్పుడు నేను అన్నీ చేసేసాను, 99% నేను పాస్ అయిపోయానని చెబుతున్నాడు. 175కు 175 సీట్లు ఇచ్చేసేయండి, అన్నీ చేసేసానని చెప్తున్నాడు. మరి 16 రోజులుగా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు ఈరోజు కొండముచ్చుకి కాగితం ఇచ్చారు, రిప్రజెంటేషన్ కొండముచ్చుకి ఇచ్చారు కాకినాడలో. నిన్న బొత్స సత్యనారాయణ మంత్రి చర్చలకు పిలిచి ముఖ్యమంత్రికి తెలియదు, ఇది ముఖ్యమంత్రికి చెప్తాం, నేను విన్నాను, నాకు ఇవ్వండి, నేను చేసేస్తాను. ఇది కదమ్మా చెప్పింది. ఇబ్రాహీంపట్నం పంచాయతీ ఉన్నప్పుడు ఏం జరిగింది, కొండపల్లి పంచాయతీ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇవాళ మున్సిపాలిటీ అయిన తర్వాత కోట్ల రూపాయల అవినీతి బయటపడింది. మీ దృష్టికి వచ్చింది కదమ్మా, కోట్ల రూపాయలు. కంప్లైంట్ పెట్టిన సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నేనే స్వయంగా చాలాసార్లు కంప్లైంట్ పంపించిన ఏ మాత్రం కూడా స్పందించలేదు. జిల్లా యంత్రాంగం అన్నీ మూసుకూర్చుంది జిల్లా యంత్రాంగం. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, ఫారెస్ట్, ఒక శాఖని కాదు అన్ని శాఖలు కూడా ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి తాడేపల్లి కొంప దగ్గర నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, వాళ్ళ అనుచరగణం అంతా కలిపి మొత్తం ఇక పందికొక్కులా దోపిడీ చేసి ఎన్నోసార్లు కార్యకర్తల నాయకులు ఆపారు. నో పోలీస్. ఎన్నిసార్లు ఆపినా నో పోలీస్. నో పోలీస్. సబ్ కలెక్టర్ వచ్చినా దిక్కులేదు. కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్కి తీరిక లేదు రావటానికి. ఇరిగేషన్ మంత్రి వచ్చి చూడవా, ఇరిగేషన్ వాళ్ళు అసలు రావట్లేదు. ఇరిగేషన్ మంత్రి వచ్చి చూడు, నీ నిర్వాహకం. మైనింగ్ డిపార్ట్మెంట్ రండి, మీ నిర్వాహకం చూడండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రండి, మీ నిర్వాహకం చూడండి. 100 వాహనాలు ఆపితే నో పోలీస్. ఇవాళ నేను చూడటానికి వస్తే SICA కాపలా. మొత్తం దోపిడీ చేశారు. ఎంత అరాచకం అంటే ఈ మట్టి ఆ మట్టి అని లేదు. నేషనల్ హైవేకి ఎంత తోలారో లెక్క డొక్క లేదు. మళ్ళీ ఈ మట్టి అంతా తీసుకెళ్ళి బెజవాడలో ఎవడో రవితేజ్ అంటే ఎవడో ఒక అధికారులకి, ఇక్కడ ఎవడైతే అధికారి ఇక్కడ తమ్ముడు తప్పని చెప్తే ఆ అధికారిని ఇక్కడ ఉంచరు. మగధా లేఅవుట్ అంటే ఎవడాడు, విజయవాడ, అక్కడ లక్షల ట్రిప్పులు పోసి ఉన్నాయంట మగధా లేఅవుట్ బెజవాడలో. మొత్తం అరాచకం. బొడమేరు వంతెన కోసం ఉన్న మట్టిని కూడా ఎత్తుకుపోయారు. ఏ చేనేజల్లో ఏ ఏరియాల్లో ఎంత మట్టి ఉందో టోటల్గా 2019 తెలుగుదేశం ప్రభుత్వం అధికారం మేము పోయిన తర్వాత ప్రతిదీ డిపార్ట్మెంట్ దగ్గర లెక్క ఉంది. ఆ రోజు ఆక్షన్ పెట్టి టెండర్ పిలిస్తే ఈ దోపిడీ ఉండదని మొత్తం లెక్కలు కట్టి ఎక్కడ దుర్వినియోగం అవ్వకుండా గ్రామాల్లో ఏదైనా రోడ్ల అవసరాలకో లేకపోతే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే సంబంధిత అధికారులు పర్మిషన్ ఇచ్చి దానికి సంబంధించిన సెస్ డబ్బులు కడితేనే ఆ రోజుల్లో మట్టి అంటే ఓ భయం ఉండేది.